వెల్కమ్ టు అనంత హెల్త్. ఎటువంటి వంట నూనె ఆరోగ్యానికి మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. సర్వసాధారణంగా ప్రజలు సమస్య ఏ ఆయిల్ బెటర్, ఏ బ్రాండ్ బెటర్. ఇందులో ప్రధానమైనది అందరూ అనుకునేది ఆయిల్ తక్కువ ధరలో ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అని. ఎందుకంటే మరింత మంది వాడుకోవచ్చు. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని. ఈ ఫ్యాటీ యాసిడ్స్ రకాలు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి మంచిది. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వద్ద అంటే అది కూడా కొంత ఉండాలి. కాబట్టి ఈ రేషియోని మెయింటైన్ చేయడానికి జనరల్గా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బెటర్. దాంట్లో కొన్ని బ్రాండ్స్ విటమిన్ ఈనే ఇస్తారు, విటమిన్ ఏని ఇస్తారు. వాస్తవంగా చెప్పాలంటే తక్కువ మోతాదులో వాడితే ఏ ఆయిల్ అయినా బెటరే. సన్ఫ్లవర్ ఆయిల్ కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఎంతో రూరల్ ఏరియా ఉంది. ఈ రోజుకి కూడా 70-75% మంది ప్రజలు రూరల్ ఇండియాలోనే జీవిస్తున్నారు. వాళ్ళలో చాలా మందికి సన్ఫ్లవర్ ఆయిల్ అంటే తెలియకపోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ దొరక్కపోవచ్చు. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. వీటిలో బెస్ట్ ఏంటంటే ఏ ఆయిల్ నైనా తక్కువ మోతాదులో వాడితే గుండె జబ్బులు మీదకు రావు. పచ్చి కొబ్బరి వాడటం మంచిది కాదు, కానీ కేరళ లాంటి స్టేట్లో కొబ్బరి నూనెను కుకింగ్ కి వాడతారు. అక్కడ పారాడాక్స్ ఏంటంటే మిగిలిన స్టేట్స్ తో పోలిస్తే కేరళలో హార్ట్ అటాక్స్ తక్కువ. దాన్ని బట్టి కోకోనట్ ఆయిల్ వాడితే ఆరోగ్యం బాగుంటుందా అంటే కాదు. అక్కడ లైఫ్ స్టైల్ డిఫరెన్స్ ఉంటాయి, అక్కడ హ్యాబిటేషన్ డిఫరెన్స్ ఉంటాయి. వాళ్ళ జీవన విధానమే చాలా వరకు డిఫరెంట్గా ఉంటుంది. ఈ జీవన విధానం అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అవి ప్లే చేస్తాయి. ఆహారపు అలవాట్లలో కేరళ లిటరసీలో చాలా ముందు ఉంది. ఆహారం తినటం కూడా మితంగానే తింటారు. ఒబిసిటీ, ఊబకాయం మనంత ఉండదు అక్కడ. ఈ ఒబిసిటీకి కారణం ర్యాపిడ్ అర్బనైజేషన్, ర్యాపిడ్ డెవలప్మెంట్లో వచ్చే వింత పరిణామాలే. మన దేశంలో చూస్తే ఊబకాయం విపరీతంగా పెరిగిపోతుంది. మొన్నటిదాకా బాగానే ఉన్నాను, ఈ 15 రోజుల్లో విపరీతంగా బరువు పెరిగాను అని అంటే గనుక దీనికి కారణం ఆహారపు అలవాట్లలో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఏది తీయగా ఉంటే అది తింటాము, ఏది రుచిగా ఉంటే అది తినేస్తాము, జంక్ ఫుడ్ తీసుకుంటాము. చిన్న పిల్లలు 15 ఏండ్ల వయసు ఉన్నవారు 25-30 ఏండ్ల వయసు ఉన్నంత బరువు తీసుకొచ్చుకుంటున్నారు. కారణం ఆహారం తినటంలో చాలా తేడాలు రావటం. ఎకనామికల్గా బెటర్ కావటం వల్ల మనం ఈ రోజు ఎఫర్ట్ చేయగలుగుతున్నామని ఏది పడితే అది తినకూడదు. ఎఫర్ట్ చేసుకునేదాన్ని బ్యాలెన్స్ డైట్ తీసుకొచ్చుకోవాలి. ఆయిల్ విషయానికి వస్తే ఏదైనా మంచిదే, కానీ మనకున్న ఎవిడెన్స్లో చూస్తే డెఫినెట్గా ఆలివ్ ఆయిల్ ఈజ్ బెటర్, palm oil is better, rice brown oil is better, combination of groundnut oil with sunflower oil is better. 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్లో 1/4 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ని మిక్స్ చేసుకొని వాడుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ బెటర్. లేదా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఈజ్ బెటర్. ఈ విధంగా ఆయిల్ అనేది రిస్ట్రిక్ట్ చేసి వాడుకుంటే చాలా వరకు హెల్తీగా ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా అనంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.